మంత్రి పదవి రాక మాట వినేవారు లేరు. జిల్లా కాంగ్రెస్ కు ఆయనే పెద్ద దిక్కు. దీంతో ఈ పెద్దాయనకు ఎంపీ ఎన్నికలు సవాల్గా మారాయట. ఎన్నికల ముందు మంత్రి పదవి రాక ఇబ్బందులు పడుతున్న ఆ సీనియర్ నేత ఎవరు? ఆయన తీసుకునే నిర్ణయాలకు పూర్తి మద్దతు ఎందుకు దొరకడం లేదు? నేతల మధ్య సమన్వయ లోపం ఇలాగే కొనసాగితే ఎన్నికల పోర్లో వెనుకబడే ప్రమాదం ఉందంటున్నారు. ఇంతకు ఎవర నేత? వాట్స్ ద స్టోరీ? నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జిల్లా నేతల మధ్య సమన్వయం కొరవడింది. మంత్రివర్గంలో జిల్లాకు చోటు లేకపోవడంతో పెద్ద దిక్కు లేకుండా పోయింది. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని మొదటి నుంచి ప్రచారం జరిగింది. హోంశాఖే ఇస్తారని ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఇచ్చేదేదో పార్లమెంట్ ఎన్నికల ముందు ఇస్తే మరింత బలంగా ఆయన పార్టీని ముందుకు నడిపేవాడని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాకు పెద్ద దిక్కన్నట్టే గాని ఆయన మాట వినేవారే లేరు. నిర్ణయాలకు పూర్తిగా మద్దతు తెలపడం లేదు. ఎడ్డమంటే తెడ్డమనేవారు ప్రస్తుతం పార్టీలో తయారయ్యారు. నాయకులు చెప్పే మాటకు విలువ లేకుండా పోయింది. మంత్రి పదవి ఉంటే ఆ పవరే వేరు. అందరూ మాట వినేవారు. అయితే ఆ లాజిక్ ను మరిచారు సీఎం రేవంత్. ఖచ్చితంగా తన దగ్గర బంధువైన సుదర్శన్ రెడ్డికే కేబినెట్ విస్తరణలో ఛాన్స్ వస్తుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అందులోనూ ఆయనకు ఇవే చివరి రాజకీయ భవితవ్యం అనే ప్రచారము జరుగుతోంది. పెద్ద మనిషి అనే అంతో ఇంతో మర్యాద ఇస్తున్నా ఆయన అందరినీ సమన్వయం మాత్రం చేసుకోలేకపోతున్నాడు. పదవి ఉంటే ఒక రకంగా, పదవి లేకుండా మరో రకంగా వ్యవహరించడం రాజకీయాల్లో సహజమే. ఇప్పుడు అదే పరిస్థితి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. కింది స్థాయి, ద్వితీయ స్థాయి ఆయన ముందు మాట విన్నట్టు వింటున్నారు. కానీ ఆ తరువాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి ఉండి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం జిల్లా కాంగ్రెస్ క్యాడర్ లో వ్యక్తమవుతోంది. ఇదిప్పుడు ఎటు దారి తీస్తుందో తెలియదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఎవరికి ఇప్పించుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్న పరిస్థితిలో మంత్రి పదవి కూడా లేకపోవడం మరో మైనస్ పాయింట్ గా మారిందనే అభిప్రాయాన్ని ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి పరిశీలన కోసం రోజుకో పేరు తెర మీదకు వస్తోంది. సుదర్శన్ రెడ్డి చెప్పిన అభ్యర్థి పేరును ఇక్కడి నేతలంతా ఏకాభిప్రాయంతో ఒప్పుకోవడం లేదు. దీంతో ఇది ఎటూ తేలడం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ప్రచారం ఎలా చేస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కు అని భావిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట ఎంతమంది వింటారు అనేదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. చూడాలి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ మంత్రి ఏ విధంగా నెట్టుకొస్తారో, అందరినీ ఏ విధంగా సమన్వయం చేస్తారో.